ఈ మధ్య జరిగే కొన్ని దొంగతనం ముచ్చట్లు చూస్తా అంటే గమ్మత్తుకుంటున్నాయి. గా ముచ్చట్లన్నీ సోషల్ మీడియాలో సుతంగా మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక గట్లనే గిడ ఒక దొంగల మూట చోరీ చేద్దామని ఒక కొంప మీద పడ్డారు. ఇక ఉత్తగా చోరీ చేసి బిక్తే ఏం మంచిగుంటది అనుకున్నారో ఏందో గాని గా ఇంట్లోనే ముద్దుగా నీసు కూర వండుకొని కమ్మగా తిన్నారు. అటెన్క ఇంట్లో ఉన్న పైసలు బంగారంతో పాటు మందు సీసాను సుతంగా ఎంటేసుకొని పోయినరు. ఇక దొంగలు గిట్ల సుతంగా ఉంటారా అన్నట్లే ఉన్నది గాల ముచ్చట. ఇక ఈ ముచ్చటనైతే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలంలో ఉన్న రాయకల్లులో జరిగిందిలా. నక్కల యశోద అనే టైమే మహబూబ్ నగర్ నుండే తన కూతురింటికి గిట్లా పోయింది. ఇక ఇంట్లో ఎవ్వరు లేరని తెలుసుకున్న ఒక ముగ్గురు మంటల మొక్క పోళ్ళు దొంగతనం చేయనీకి పోయినరు. గడ్డపార తీసుకొని ఇంటికున్న గ్రిల్స్ ను ఊడవీకి ఇంట్లోకి దూరినరు. ఇల్లంతా దేవులాడి 2 లక్షలతో పాటు కొన్ని సామాన్లను సుతంగా సర్దుకున్నారు. ఇంట్లోన్న ఐఫోన్, ఖరీదైన వాచ్, టీ షర్ట్లను సుతంగా మూట కట్టుకున్నారు. కానీ ఇంట్లోన్న ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్ సామాన్లను అయితే అస్సలు ముట్టుకోలేదంట. ఇక పైసల్ని సామాన్లు మూట కట్టుకున్నోళ్ళు ఏం చేస్తారు చెప్పుండ్రి. స్టడీస్ అప్పుడు చేయకుండా అచ్చింతో వాళ్ళనే అవతల పడతారు. ఇక గీలు సుతంగా గట్లనే చేస్తే మన గరం మసాలా ముచ్చట్లకు ఎందుకు వస్తారు చెప్పుండ్రి. గీలు జరంత వెరైటీ దొంగలు కదా, గందుకే మన గరం మసాలాలకు ఎక్కిండ్రు. ఇక ఇంట్లోనే మాంసం కూరని వండుకున్నారంట. ముందు ఇంట్లోనే మందు కొట్టి వండుకున్న మాంసం కూర వేసుకొని అన్నం తిని అటెనక మూటను తీసుకొని అవతల పడ్డారంట. అయితే ఈ దొంగల ముచ్చను తెలుసుకున్న పోలీసాలతో పాటు చుట్టుపక్క మొంటోళ్ళు అందరూ నోరెళ్ళ పెడుతుండంట. దొంగలుగా ఇంట్లోకి ఎట్లా వచ్చిండ్రు, లోపల ఎంతసేపు గడిపినరు, ఏ దారిలో అవతల పడ్డారు, గిసొంటి ముచ్చట్లన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాల రికార్డింగ్ ఇట్లా అయ్యిందంట. ఇక పోలీసార్లు అయితే గా దొంగల్ని పట్టుకోనికి అన్ని దిక్కులకెళ్ళి దర్యాప్తునైతే చేస్తుండ్రు. గాలను దొరకబట్టి లోపల నూకనికి తనలాడుతుండ్రు. ఇక చూడాలి మరి గా దొంగలు మన పోలీసార్ల జల్దీనే దొరుకుతారా లేక కొద్ది దినాలు దొంగ పోలీస్ ఆట ఆడుకుంటారా అనేది.